గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ మీకు స్టార్టింగ్లో అయితే డెమో చూసారు కదా. సో ఈ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ చాలా సింపుల్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది. సో ఇమీడియట్లీగా జాయిన్ అయిపోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో యాప్ లింక్ నేను మీకు ఇందులో డిస్క్రిప్షన్లో ఉంది అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతా. సో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో డైరెక్ట్ ఇప్పుడు అలర్ట్ మోషన్లోకి వచ్చేద్దాం. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్‌గా అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోగానే మనకైతే ఈ టైప్‌లో ఉంటాయి కాబట్టి కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఇలా ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటది. సో ఇప్పుడు మీరు ముందుగా ఏం చేస్తారంటే సో గైస్ చెప్పాను కదా. సో ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీడియా ఈజ్ నాట్ ఫౌండ్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సింపుల్‌గా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా. సో కొంచెం పైకైతే స్క్రోల్ చేసుకోండి ఇలా నీట్‌గా సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటది. సో ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసుకోండి. సో ఇలా అయితే ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకున్నాక ఇది కూడా సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేస్తున్నా. సో మనకైతే ఇలా ఉంటది. ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఒక లేయర్ ఉంది. ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయి ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఇలా చెప్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఇలా ఉంటే కీ ఫ్రేమ్స్ అయితే ఆన్‌లో ఉన్నాయి కాబట్టి ఫింగర్స్‌తో అయితే సింపుల్‌గా ఇలా కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి ఇక్కడ ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా. సో మనకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే సో నేను ఇది చెప్తా. సో ఎక్కడి వరకు అయితే ఎలా చేసుకోవాలో అన్నీ చెప్తా. సో ఇప్పుడు ఇక్కడైతే 3 లైన్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 3 లైన్స్‌లో ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే సింపుల్‌గా ఇక్కడ ఫస్ట్ దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాక గైస్ చూసుకోవచ్చు ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడైతే ఎఫెక్ట్స్‌ని అయితే ఆన్ చేస్తున్నా. ఇలా అయితే ఆన్ చేయగానే ఇది కూడా సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్ మీడియా ఈజ్ నాట్ ఫౌండ్ ఉంది కదా. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ 3 లైన్స్ మీద ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎఫెక్ట్స్‌ని అయితే ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా అయితే ఆన్ చేసుకున్నాక సో ఇలా అయితే వచ్చేస్తది. ఇలా వచ్చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ మీడియా నాట్ ఫౌండ్ ఉంది కదా. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు. సో నేను చెప్తా. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నుంచి అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయినాక ఇక్కడ చూసుకోవచ్చు 1 సెకండ్ ఇక్కడ చూసుకోవచ్చు 1 మినిట్ 9 సెకండ్స్ దగ్గర 1:9 సెకండ్ దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే లేదు కాబట్టి ఇప్పుడు సింపుల్‌గా అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా షేక్ ఎఫెక్ట్. సో ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ లేయర్ మీద వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. సో ఇది ఫస్ట్ లేయర్‌కి వర్క్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ లేయర్‌కి ఎట్లున్నా పర్వాలేదు. బట్ ఇక్కడ చూసుకొచ్చి మనమైతే ఇమేజ్ వచ్చేసి యాడ్ చేసినాం. సో ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎఫెక్ట్ వచ్చేసి ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోవచ్చు. ఇక్కడ కింద లేయర్ దగ్గర వచ్చేసినాక కాపీ ఎఫెక్ట్‌ని వచ్చేసి కాపీ చేసుకోండి మీరు. సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్ నేను చెప్తున్నా కదా యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేస్తే మీకు ఇంకా నీట్‌గా అయితే వచ్చేస్తది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఎఫెక్ట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్. ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి ఇప్పుడు దీనికి కూడా ఎఫెక్ట్స్ ఉంటుంది. సో కంపల్సరీగా నేను చెప్తున్న ప్రాసెస్ చేయండి. మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు అన్నీ అయితే సేమ్. నేను మీకు ఒకటే ఫోటో పెట్టి చూపిస్తున్నా. ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే ఈజీగా మీరు చేసుకోవచ్చు.
ఇక్కడ కూడా అన్నీ అయితే సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ అట్లా ఎఫెక్ట్స్ రాకపోతే షేక్ ఎఫెక్ట్స్ నుంచి కాపీ చేసుకోండి, ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి ఇలా. సో నేను ఇలా చూపిస్తున్నా. సో ఇలా అయితే వస్తుంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇలా ఇక్కడైతే మీకు పెద్ద లేయర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఎఫెక్ట్ అయితే, కృష్ణుడు ఇమేజ్ అయితే పెడతా. సో ఒకసారి చూడండి. ఎలా అంటే సింపుల్గా దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ పిన్స్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా షేక్ ఎఫెక్ట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడైతే కనిపిస్తుంది కదా. సో ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఈ కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ని వచ్చేసి కాపీ చేసుకోండి మీరు. సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అయితే ఓపెన్ చేసుకున్నాక గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణుడు ఇమేజ్ ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ని అయితే ఇలా పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇంకొక ప్లేస్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 16:29 దగ్గర ఇదే ఎఫెక్ట్ మళ్ళీ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు సింపుల్గా కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ వీడియోలో మనకి 2 ఇమేజెస్ ఉంటుంది కృష్ణుడిది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద, సో సారీ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా. కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఒక ఫోటో అయితే చూపిస్తా. ఆల్రెడీ నేను ట్రై చేసిన, ఇప్పుడు ఇందాకైతే చూపించిన కదా. సో అది ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఇలా. ఫోటో యాడ్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక సేమ్ ప్రాసెస్తో ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి ఇలా. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా షేక్ ఎఫెక్ట్ ఇలా ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా ఉంటుంది. సో బ్యాక్ అయితే వచ్చేసినాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేనికైనా ఇక్కడైతే మీకు ఈజీగా అయితే కనిపిస్తుంది. సో ఎఫెక్ట్ అవన్నీ అయితే పెట్టినా, సో ప్రతిదానికి ఎఫెక్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే మనకి చాలా ఉంది. ఎందుకంటే ఎఫెక్ట్ ఉంటేనే మనకి ఇంకా ఎగ్జాంపుల్గా చాలా మంచిగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నేను చేస్తున్నది యాజ్ ఇట్ ఈజ్ మీరు చేయండి. బట్ డిఫరెంట్ స్టైల్లో కొంచెం మీకు తెలిసినంత వరకు అయితే ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకైతే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఒక ఎఫెక్ట్ చాలు ఇలా వచ్చేసినాక గాయస్ ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే ఎఫెక్ట్స్ కూడా ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయి ఫోటోని అయితే ఇలా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు యాడ్ చేసుకున్నాక ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంది. సో ఇలా ఉన్నది కదా. సో సమ్ టైమ్స్ మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది ఇంకా. సో ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేస్తున్నా. ఆన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు మరొకసారి కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయి నేను చేస్తున్న ప్రాసెస్ డెఫినెట్లీ ట్రై చేయండి. 100% వర్కౌట్ అయితే అవుతుంది. సో ఇలా చేసుకున్నాక మనకైతే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఈ ఎఫెక్ట్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ ఒక లేయర్ అయితే ఉంటుంది, కంపల్సరీగా మీరు ట్రై చేయాలి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇలా. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 లైన్స్ దగ్గర వచ్చేసి కాపీ ఎఫెక్ట్. సో ఇలా బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు. సో ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. మనకి ఎంతవరకు అయితే ఇమేజ్ అయితే వర్కౌట్ అయితే అవుతుందో అంతవరకు. సో ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే ఉంది కదా. సో ఇక్కడ పేస్ట్, ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ వచ్చేసి నేను పేస్ట్ చేసిన, ఒకసారి చూసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చేసినాక ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకుంటే కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయి నీట్గా ఆ ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో అయితే మనకి సెట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ప్రతిదానికి ఎఫెక్ట్స్ అయితే ఉంది నేను ఇచ్చిన ఇందులో చూసుకోండి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కమెంట్ చేయండి. సో డెఫినెట్లీ ఆ సొల్యూషన్ చెప్తా. సో ఇదే ప్రాసెస్తో కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయి ఇమేజ్ని నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్లస్ ఐకాన్ మీద యాడ్ చేసుకోండి ఇలా. యాడ్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్. సో ఇలా ఉంటుంది మనకి. ఇలా వచ్చేసినాక ఇప్పుడు సింపుల్గా ఇక్కడ కూడా ఇమేజ్ వచ్చేసింది కాబట్టి నథింగ్ టు వరీ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి ఇలా. సో ఇలా ఉంటుంది మనకి. సో ఇది కొంచెం కిందికి అయిపోయింది ఇమేజ్. సో ఇమేజ్ అయితే కొంచెం కిందికి అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫింగర్తో కొంచెం ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు సింపుల్గా
ఇక్కడ లేయర్స్ అయితే ఉంటుంది. సో లేయర్స్ని కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక మీకు నచ్చిన ఒక లేయర్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఈ ఇమేజ్కి కూడా యాడ్ చేసుకోండి. దీనికి ఒక లాస్ట్కి చెప్తే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, చాలా అమేజింగ్ ఉంటుంది ఆ ఎఫెక్ట్. ఇక్కడ కూడా ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్న కాపీ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ అయితే వచ్చేసండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తా, చూసుకోవచ్చు. ఇలా మనకి ఎక్కడైతే ఆ ప్రాసెస్ అయితే ఉందో ఆ ఇమేజ్ దగ్గర, సో ఇప్పుడు సింపుల్గా సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే పేస్ట్ ఎఫెక్ట్. సో ఇది మనకి ఎక్కువ అయితే వర్క్ అయితే అవ్వదు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చిన. సో ఇది కాదు, ఒకసారి చూసుకోండి. నేనైతే ఈ ఎఫెక్ట్ కాదు, ఇక్కడ కొంచెం మనకి వర్కౌట్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. బట్ దీనికి ఎఫెక్ట్ ఉంది. ఇలా దీని మీద స్టార్ట్ చేసేస్తే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుందని నేను ఇది ఇచ్చిన. సో లాస్ట్కి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇలా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఇలా ఓపెన్ చేసుకున్నాక గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా, సో ఇక్కడైతే మనకైతే ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ లాస్ట్ ఎఫెక్ట్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్ని అయితే ఇలా ఆన్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నా మీకు యూజ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇమేజ్ని ఇలా కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చిన్న లేయర్ ఉంది కదా, సో ఈ లేయర్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ ఇమేజ్ని కొంచెం పైకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఎఫెక్ట్స్. ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్ని అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈజీగా ఈ యొక్క వీడియో, సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకుందాం. సో అంతే, ఇక్కడ అయిపోయినాక ఇప్పుడు మనకైతే అన్నీ అయితే సెట్ అయిపోయినాయి. సో సాంగ్ ఎలా యాడ్ చేసుకుంటానంటే ఎగ్జాంపుల్గా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీడియా పై వచ్చేసండి. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక వీడియో అయితే చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో నేను ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను మీకు వీడియో టెంప్లెట్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ మన గూగుల్ డ్రైవ్లో అయితే ఇస్తాను. సో ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ వీడియోకి కొంచెం క్లిక్ ఆ వీడియో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా వీడియో మీద సెలెక్ట్ చేసుకున్నాక పైన కనిపిస్తుంది కదా 3 లైన్స్, ఈ 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని. సో దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆ వీడియోని అయితే డిలీట్ చేసేయండి. ఇప్పుడు వీడియో అయితే మీరు ఫుల్ సాంగ్తో వినొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తా. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ పైన అయితే కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు గైస్ చూసుకోవచ్చు, వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయినాక మనకైతే ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ వీడియోని సేవ్ చేసుకోవాలంటే సేవ్ మీద క్లిక్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, సో డైరెక్ట్ అయితే మీకు అయితే షేర్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క వీడియోస్ అయితే చూసుకోవచ్చు కదా. వీడియో ఎలా ఉందో ఫుల్ సాంగ్తో వినండి. సో నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.